హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు అరవింద్ స్పీక్స్. క్రికెట్ మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. క్రికెట్ న్యూస్ అయినా చూస్తాం, క్రికెట్ ఆడనన్నా ఆడతాం, లేదా క్రికెట్ మ్యాచ్లు అయినా చూస్తూ ఉంటాం. ఇండియాలో క్రికెట్ అనేది ఇట్స్ ఎ రిలీజియన్, తెలిసిందే మనందరికీ. అలాంటి క్రికెట్ టోర్నమెంట్స్లో ఎన్నో టోర్నమెంట్స్ ఉంటాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంటుంది, యాషెస్ సిరీస్ ఉంటుంది, వరల్డ్ కప్స్, T20 వరల్డ్ కప్ కానీ, ఏషియా కప్ కానీ, వన్డే వరల్డ్ కప్ కానీ, ట్రై సిరీస్లు ఉంటాయి. ఎన్నో రకరకాల సిరీస్లు ఉంటాయి, చూస్తూ ఉంటాం, తెలిసిందే. కానీ వీటిలో కొన్ని మరుగుపడిపోయిన సిరీస్లు ఉన్నాయి. ఈరోజు నుంచి ఒక 2-3 వీడియోలు చేయాలనుకుంటున్నాను ఆ సిరీస్ల గురించి. ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఆఫ్రో ఏషియా కప్ ఈ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్రో ఏషియా కప్ పేరులోనే తెలిసిపోతుంది. ఆఫ్రో అంటే ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియా అంటే ఏషియన్ కంట్రీస్. ఏషియాలో ఉన్న 4 టీమ్స్ ఏమున్నాయి మనకి? ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. ఆఫ్రికాలో జింబాబ్వే, కెన్యా, సౌత్ ఆఫ్రికా. ఈ 3 టీమ్స్ అప్పట్లో 2005లో 2007లో ఆఫ్రో ఏషియా కప్ ఈ 2 సీజన్స్లో జరిగింది. అప్పట్లో ఎక్కువగా రెవెన్యూ ఉండేది కాదు క్రికెట్ బోర్డ్స్కి. ఆఫ్రికన్ క్రికెట్ బోర్డ్స్కి కానీ, ఇండియన్ అంటున్న ఏషియన్ క్రికెట్ బోర్డ్స్కి కానీ ఎక్కువ రెవెన్యూ ఉండేది కాదు. ఏదైనా ఫేమస్ టీమ్స్ ఏంటంటే వెస్ట్ ఇండీస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, లేదా ఇంగ్లాండ్. ఈ 4 టీమ్స్కే ఎక్కువ పాపులారిటీ ఉండేది. వాళ్ళ టికెట్ సేల్స్ ఎక్కువ ఉండేది, వాళ్ళకే వ్యూవర్షిప్ ఎక్కువగా వచ్చేది. మనకంతా లేదు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వీళ్ళు మాత్రమే మన ఇండియాని నెడుతూ ఉన్నారు. అటు సౌత్ ఆఫ్రికాలో హర్షల్ గిబ్స్ కానీ, ఏబీ డివిలియర్స్ కానీ, లేదా షాన్ పోలాక్, మోర్కెల్ బ్రదర్స్ వాళ్ళు మాత్రమే అప్పట్లో కొంచెం దొబ్బుతున్నారు. మిగతా అంతా నార్మల్ ఉండేది. ఇంకొక శ్రీలంకలో సనత్ జయసూర్య కానీ, అరవింద డిసిల్వా కానీ, మహేల జయవర్ధనే కానీ, తిలకరత్నే దిల్షాన్ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. కానీ ప్రతి టీంకి అందరూ స్టార్ ప్లేయర్స్ అవైలబుల్గా ఉండేది కాదు. ఒకరికి ఇంజురీ అయితే ఇంకొకరు ఏదో వర్క్లో ఉండడం కానీ, పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ప్రతి మ్యాచ్లో ఉండేవాళ్ళు కాదు, ప్రతి సిరీస్లో ఉండేవాళ్ళు కాదు. దీనివల్ల స్టార్ ప్లేయర్స్ అనేది టీంలో ప్లేయర్స్ అనేది బ్యాలెన్స్ ఉండకపోయేది. ఎవరో నార్మల్ అనామక ప్లేయర్స్ వచ్చి ఆడడం, దానివల్ల వ్యూవర్షిప్ ఇంకా టీఆర్పీ ఇంకా టికెట్ సేల్స్ అనేది తగ్గుతూ ఉండేది. సో దానివల్ల ఏంటంటే రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యేది కాదు. సో ఏషియా క్రికెట్ కౌన్సిల్, మన ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అండ్ ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళిద్దరూ కలిసి ఐసీసీతో మ్యూచువల్గా తీసుకున్న డెసిషనే ఆఫ్రో ఏషియా కప్. ఆఫ్రో ఏషియా కప్ అంటే ఆఫ్రికన్ నుంచి టీమ్స్ ఇంకా ఏషియన్ నుంచి టీమ్స్ అన్నీ కలిసి ఒక్కొక్క టీమ్గా జట్ అవుతాయి. సో ఆఫ్రికాలో కెన్యా ఉండేది, జింబాబ్వే ఉండేది, సౌత్ ఆఫ్రికా. ఈ 3 టీమ్స్ కలిసి ఒక స్ట్రాంగ్ టీమ్గా తయారైంది. ఏషియాలో ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. ఈ 4 టీమ్స్ కలిసి ఒక టీమ్గా తయారయ్యాయి. చాలా స్ట్రాంగ్ టీమ్, స్టార్ ప్లేయర్స్తో నిండిపోయింది. మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల 3rd సీజన్ని కొనసాగించలేక ఆఫ్రో ఏషియా కప్ అనేది 3 మ్యాచ్ ODI సిరీస్ 2 టీమ్స్ మధ్యలో ఉంటుంది. ఏషియన్ 11 అండ్ ఆఫ్రికన్ 11. ఆఫ్రికన్ 11 నిండా స్టార్ ప్లేయర్సే ఉన్నారు, ఏషియన్ 11 నిండా స్టార్ ప్లేయర్సే ఉన్నారు. 2005లో ఫస్ట్ సిరీస్ జరిగింది, 3 మ్యాచ్ ODI సిరీస్. అప్పట్లో ఐసీసీ ఈ ODI సిరీస్ని ఇంటర్నేషనల్ సిరీస్గానే పరిగణించింది, స్టేటస్ ఇచ్చింది, ఇంటర్నేషనల్ స్టేటస్ ఇచ్చింది ఈ ODI మ్యాచెస్కి. సో వీటిల్లో చేసిన ఏవైనా పరుగులు ఇంకా రికార్డ్స్ ఉంటే కనుక అవి కూడా అక్కడ ఇంటర్నేషనల్గా లెక్కించబడతాయి, నో ప్రాబ్లం అందులో. సో స్టార్ ప్లేయర్స్ అందరూ పాల్గొనడానికి ఇష్టం చూపించారు, ఇష్టంగా పాల్గొన్నారు, ఇష్టంగా మ్యాచెస్ ఆడారు. అయితే ఫస్ట్ 2005 సిరీస్లో మాత్రం ఫస్ట్ మ్యాచ్ ఆఫ్రికన్ 11 గెలిచింది, సెకండ్ మ్యాచ్ ఏషియన్ 11 గెలిచింది, థర్డ్ మ్యాచ్ డ్రాగా ముగియలేదు. వర్షం పడి వర్షార్పణం అయిపోయింది మ్యాచ్. దానివల్ల థర్డ్ మ్యాచ్ కూడా డ్రా అయిపోయింది, సిరీస్ డ్రా అయిపోయింది, ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వ్యూవర్స్లో కొంచెం ఆసక్తి తగ్గి ఉండొచ్చు అని చెప్పాలి. అది కూడా ఒక కారణమై ఉండొచ్చు దీన్ని డిస్కంటిన్యూ చేయడానికి. తర్వాత 2007లో సిరీస్ 1-sidedగా అయిపోయింది. ఏషియన్ 11 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ వన్డే మ్యాచెస్ గెలిచేసింది, 3-0తో ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో T20s ఇంట్రడ్యూస్ చేశారు. T20 మ్యాచ్ కూడా వీళ్ళ మధ్య ఆడడం జరిగింది. ఆ మ్యాచ్ కూడా ఏషియన్ 11 గెలిచింది. కానీ ఆ T20 మ్యాచ్కి ఇంటర్నేషనల్ స్టేటస్ ఇవ్వలేదు. ఐసీసీ అయితే అప్పుడు ఆ T20 మ్యాచ్కి ఇంటర్నేషనల్ స్టేటస్ ఇవ్వలేదు, ODIs మాత్రమే లెక్కలోకి తీసుకోబడతాయి. సో అది ఫ్రెండ్స్ ఆఫ్రో ఏషియన్ కప్ చరిత్ర. అది ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే లేటెస్ట్ న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది క్రికెట్ మీడియాలో. ఏంటంటే క్రికెట్ ఫ్రెటర్నిటీ అంతా ఈ లేటెస్ట్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, దీని గురించి మాట్లాడుతుంది. ఆ న్యూస్ ఏంటి అంటే ఈ ఆఫ్రో ఏషియా కప్ని తిరిగి తీసుకురాబోతున్నట్లు న్యూస్ ప్రచారం అయితే జరుగుతుంది. అది రూమరా లేకపోతే నిజమా తెలీదు మనకి,
కానీ నిజమయ్యేటట్లే ఉంది. ఎందుకంటే లేటెస్ట్గా మన జేషా గారు ఐసీసీ చైర్మన్గా ఎంపిక అయ్యారు కదా, తర్వాత ఏషియన్ క్రికెట్ కౌన్సిల్తో మాట్లాడడం అయితే జరిగిందని తెలుస్తుంది. దీనివల్ల వీళ్ళిద్దరూ ఒక కంక్లూషన్కి అయితే వస్తారు అనుకుంటున్నారు. ఒకవేళ ఆఫ్రో ఏషియన్ కప్ని తిరిగి తీసుకురావాలనుకున్నా సరే ఇప్పట్లో అయితే కుదరదు. ఒక 1.5 year 2 years వరకు అన్ని టీమ్స్ అయితే బిజీ ఉన్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. అన్ని టీమ్స్కి అయితే ఫిక్చర్స్ రెడీ అయిపోయినాయి. టూర్స్ అయితే అన్నీ రెడీ చేసుకున్నారు. ప్రస్తుతం WTC అయితే జరుగుతుంది 2025లో, మనకి తెలిసిందే కదా. WTC ఫైనల్ ఉంది, ఆ తర్వాత T20 వరల్డ్ కప్ ఉంటుంది 2026లో ఆబ్వియస్లీ. సో ఒక 2 years వరకు అయితే ఈ సిరీస్ని మనం ఆశించొద్దు. కానీ ఈ సిరీస్ వస్తే మాత్రం స్టార్ ప్లేయర్స్ అయినా, వివిధ కంట్రీస్ నుంచి స్టార్ ప్లేయర్స్ అయినా, ఇప్పుడు లిటన్ దాస్ తీసుకోండి, మెహదీ హసన్ మిరాజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్, వీళ్ళిద్దరు. కానీ ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇంకా జస్ప్రీత్ బుమ్రా, ఇంకా పాకిస్తాన్ నుంచి మొహమ్మద్ రిజ్వాన్ కానీ, ఇఫ్తిఖర్ అహ్మద్ కానీ, బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, వీళ్ళంతా ఒక టీంలో ఆడితే చూడాలని ఎవరికైనా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు పాకిస్తాన్కి, ఇండియాకి. పాకిస్తాన్లో అయితే విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు, మనకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరూ కూడా బాబర్ ఆజమ్ని కింగ్ అని వాళ్ళు పిలుచుకుంటారు, విరాట్ కోహ్లీని కింగ్ అని ప్రపంచం మొత్తం పిలుచుకుంటుంది, తెలిసిందే ఆ విషయం. సో ఇద్దరు కింగ్స్ ఒక టీంలో ఉంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆఫ్రో ఏషియన్ కప్ వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కల గంట సింబల్ నొక్కండి, ఆ తర్వాత ఆల్ అని నొక్కితే మీకు నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే వీడియో చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.